కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకంటే వారి ఆలోచన అంతా కూడా సామాన్య ప్రజల యొక్క జీవితాలను ఉన్నతమైనటువంటి స్థానాలకు చేర్చి వారి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చాలి అనేటటువంటి దృక్పథంతో అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు. జన సైనికునిగా చక్కటి పరిపాలన దృక్పథంతో భావజాలనతో ప్రజల కోసం అంకితమైనటువంటి నాయకులు, చక్కటి కళాత్మక రూపాలతో అంగరంగ వైభవంగా పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలకు విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనం అందరం స్వాగతం పలికేందుకు సిద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గం ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్రాంతి ఉత్సవ వేడుకలు, పీఠికాపురం సంక్రాంతి మహోత్సవం 2026 సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు పనులకు సంబంధించినటువంటి శిలా పలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ తెలుసు. ఈ నృత్యాన్ని డోలు, తుడుము, కిండి ఇలా వివిధ వాయిద్యాల ధ్వనికి అనుగుణంగా నర్తనీకులు అడుగులు వేయడం జరుగుతోంది. తింసా నృత్యం అనేది సాధారణంగా పండుగలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో ఇది ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు. మరి చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచి కూడా మనకి హరిదాసులు గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని, ముఖ్యంగా సమాజంలో చైతన్యాన్ని అందించే విధంగా, చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది. సాంస్కృతిక కార్యక్రమాలలో ఈరోజు సంక్రాంతి మనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపురాని సంక్రాంతిగా, మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరం కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ 2026వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి